హాయ్ అమ్మ నాన్నలు. ఈ కేస్ స్టడీలో లాస్ట్ వీడియో ఇది. ఆ నాన్న ఆ పాప నన్ను రెండో మాట, ఇలాంటి పనులు చేస్తే టీచర్లు కొట్టకుండా ఎందుకుంటారు అని. ఈ మాట అన్నారు అంటే ఆ పాప ఆల్రెడీ ఇంట్లో చెప్పినట్టు, నాన్న నన్ను టీచర్ కొడుతున్నారు అని. అండ్ వాళ్ళ నాన్న నిన్ను కొట్టడం కరెక్టే అని జస్టిఫై చేసేసారు. ఒక్కసారి ఆలోచించండి, ఆఫీస్లో మనకి ఏదైనా ఇబ్బంది ఎదురయ్యి మన ఫ్రెండ్స్కో ఫ్యామిలీకో షేర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు నీకు ఇలా జరగడం కరెక్టే అని అంటే హౌ డు వి ఫీల్? ఇప్పుడు ఆ పాపకి ఇంకో కష్టం వచ్చినా వెళ్ళి ఇంట్లో చెప్పకపోవచ్చు, బికాస్ చెప్పినా పట్టించుకోరనో లేకపోతే నీకు ఇలా జరగడం కరెక్టే అని అంటారనో ఆ పాప మనసుకు అనిపిస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేది నేర్చుకోవడానికి, అంతేగాని తప్పులు చేయకుండా ఉండడానికి కాదు. దే లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇది ఎందుకు తప్పు అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత బోత్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇద్దరిది. ఇట్స్ ఆల్వేస్ ఎ టీమ్ ఎఫర్ట్. అంతేగాని దెబ్బలు ఎప్పుడు దేనికి సొల్యూషన్ కాదు. సో నెక్స్ట్ పాయింట్, అందరి ముందు అన్నారు, వాట్ ద గర్ల్ ఈజ్ లూజింగ్ హియర్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఆల్సో ద రెస్పెక్ట్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్ హర్. మనమే మన పిల్లల గురించి 10 మంది ముందు చులకనగా మాట్లాడితే మనం లేనప్పుడు మన పిల్లలని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అమ్మా నాన్నలు, ఈ చిన్న ఎక్సర్సైజ్ ద్వారా ఒకరిని జడ్జ్ చేయడం నా ఉద్దేశం కాదు. మన చుట్టూ జరుగుతున్న విషయాలను గమనిస్తే మనం మన పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, మన మాటలు చేతలు వాళ్ళ మనసుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్నది తెలియజేయడమే నా ఉద్దేశం. అది తెలిస్తే మనం జాగ్రత్త పడవచ్చు కదా.